నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ జిల్లాలోని కొండాపురం మండలం గండికోట ప్రాజెక్టును సందర్శించారు మంత్రి నిమ్మల రామానాయుడు. మరి గత 5 ఏళ్లలో కూడా వైసీపీ హయాంలో ఒక్క రిజర్వాయర్ కూడా కట్టలేదని, కాలువలు కూడా నిర్మించలేదని, కనీసం పూడితీతలు కూడా చెయ్యలేదని చెప్పి ఆయన అయితే వ్యాఖ్యానించారు. దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గండికోట ప్రాజెక్టును సందర్శించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క రిజర్వాయర్ కూడా నిర్మించలేదని, అసలు కనీసం పూడితీతలు కూడా చేయలేదని చెప్పి అయితే ఆయన చెప్పారు. అదే కాకుండా రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. సార్, అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? సదాభిప్రాయము, రామానాయుడు గారు మాట్లాడినటువంటి మాటల్లో ఒక్కటి కూడా మనం తీసిపారేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. అంటే ఆంధ్రప్రదేశ్ కాకముందు ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు మొట్టమొదట మనకు ముఖ్యమంత్రిగా రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకి ఆంధ్రకేసరి అయినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు ఉన్నాడు. ఆయనే శంకుస్థాపన చేసింది. ఇది ప్రకాశం బ్యారేజ్ అని ఆయన పేరే పెట్టారు. దాని తర్వాత మనం తీసుకుంటే బెజవాడ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. రెడ్డిపాలెం సింహపూరి ఆయన. దాని తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత మొట్టమొదట ముఖ్యమంత్రిగా నీలం సంజీవ్ రెడ్డి అనంతపురం జిల్లా నుంచి ఆయన అయ్యాడు. దాని తర్వాత రాయలసీమ నుంచి 1960లో దామోదరం సంజీవయ్య, ఇప్పుడు విశాఖపట్నం లా యూనివర్సిటీ ఉంది కదమ్మా, ఆయన పేరు అది. దాని తర్వాత మళ్ళీ నీలం సంజీవ్ రెడ్డి అయ్యాడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి 2 సార్లు అయ్యాడు. ఆ తర్వాత కడప జిల్లా నుంచి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యాడు. మళ్ళీ చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం 4 సార్లు, ఇప్పుడు 4వసారి చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు, ఇడిపోయిన రాష్ట్రానికి 2సారి 4వసారి. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అయ్యాడు. ఎవరు చేయనటువంటి అరాచకాన్ని, ఎవరు చేయనటువంటి విధంగా ఇరిగేషన్ శాఖను పూర్తిగా నిర్లిప్తం చేశాడు. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏం జరిగినాయి అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా కొన్ని గేట్లు కొట్టుకోపోవటం, మనుషులు జల సమాధి అయిపోవడం, తర్వాత ఇరిగేషన్ అనేదాన్ని పూర్తిగా అటకెక్కిచ్చేశారు. దానికి తార్కాణం ఏంటంటే రామానాయుడు గారు చెప్పినటువంటి మాట, డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పిన మాటలు ఏంటంటే 2014-19 మధ్యకాలంలో మొత్తం టోటల్ బడ్జెట్ కూడా 7 లక్షల కోట్లు లేదు. ఆ 7 లక్షల కోట్లలో 72,000 కోట్లు ఇరిగేషన్ కేటాయించారు అప్పుడు గవర్నమెంటు. తర్వాత 2019-24 మధ్యకాలంలో ఓవరాల్గా అన్ని రకాల బడ్జెట్ కలిపి 12 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వచ్చింది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి అంటే ఈ యొక్క 5 ఏళ్ల కాలానికి సంబంధించిన లెక్క అది 32,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి కేవలం 19,000 కోట్లే ఖర్చు పెట్టాడు. దాంట్లో రాయలసీమలో 2,200 కోట్లే ఖర్చు పెట్టాడు అనేది చెప్పుకొచ్చాడు. అంటే ఈ స్టాటిస్టిక్స్ అనేవి కరెక్ట్గా ఉంటే రామ్మోహన్ నాయుడు గారు చెప్పిన మాటల్లో అతిశయోక్తే లేదు. అందువల్ల గతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రులకి ఇప్పుడున్న ఇరిగేషన్ మంత్రికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అప్పుడు అంతా వాళ్ళు ఇరిగేషన్ మంత్రులు అంటే నోటిపారుదల మంత్రులు అనటంలో తప్పు లేదు. వాళ్ళకి నోటికి పని చెప్పారే తప్ప ఏ రోజన్నా కాలువల మీదకి పోయి, చెరువుల మీదకి పోయి, డ్యాములు పర్యవేక్షించి ఎప్పుడూ జగన్ భజన చేసుకోవటం, జగన్ని పొగట్టమే తప్ప ఏడన్నా అసలు ఎలా ఉన్నాయని ప్రాజెక్టులు సందర్శించి వాటిల్లో పంట కాలువల మీద గుర్రపు డెక్క బుడుచుకోబోయి ఉంటే అది ఎలా ఉంది, ఆ చెరువు కట్టల మీద సర్కారు తుమ్మ కానీ చిల్ల చెట్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఎప్పుడు చూడాల. కానీ నిమ్మల రామానాయుడు ఎక్కిన కాంచి మనం బుడమేరు వరదలు చూసాం, కంటికి నిద్రపోకుండా కట్ట మీదనే అన్నం తింటూ ఆ జల ప్రళయం నుంచి ప్రజలను కాపాడుకున్నాడు. ఇరిగేషన్ ప్రాజెక్టులో పోలవరం చూసేళ్ళకే యుద్ధపాది ప్రతికిన పోలవరం అంటే గోదాట్లో రివర్స్ టెండరింగ్ పెట్టి ఈ రివర్స్ రెడ్డి 11 రెడ్డి గోదాట్లో ముంచేశాడుగా పోలవరాన్ని. ఇప్పుడు దాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దాన్ని నిరంతరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటేనే 2 అమ్మ, ఒకటి అమరావతి, 2 పోలవరం. ఏపీ అంటే మన దృష్టిలో ఏంటంటే ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనుకుంటాం, కానీ మన దృష్టిలో ఏమని వస్తుంది, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఈ 2
మన రాష్ట్రానికి దశ దిశ మార్చే ప్రాజెక్టులు. ఒక పరిపాలనా రాజధాని ఉండాలంటే అమరావతి ఇప్పుడు ఒకప్పుడు శ్మశానం అన్నారు, అడవి అన్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడారు క్యాబినెట్ మంత్రులు. ఇవాళ అదే అమరావతి జిగేల్ మంట మెరుస్తూ ఉంది. అందువల్ల ఏంటంటే అమరావతి మీద ఏడుపు కక్కుతున్నారు. తర్వాత నీకు పోలవరం డ్యాము, దీన్ని యుద్ధ ప్రాతిపదిక, ఈ రెండు జీవనాడి లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే పరిశ్రమలకి నీళ్లు కావాలన్నా ఇరిగేషన్ వాటర్ ఉండాలా. పుష్కలంగా వాటర్ ఎక్కడి నుంచి ఉన్నాయి? గోదావరి నదిలోనూ ఉన్నాయి. అంటే దక్షిణ గంగా అంటారు. ఈ దక్షిణ గంగా అయినటువంటి గోదావరిని మనం ఆ వనరులు వాడుకుంటే ఇటు తమిళనాడుకు కూడా మనం నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది, రాయలసీమకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్ ఏంటంటే బహుళార్థక సార్థక ప్రాజెక్టు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్మించి మనకి ఇవ్వాలి. అందువల్ల ఏంటంటే అసలు ప్రాజెక్టులు అసలు ఏ రోజన్నా మనం వినలా. నేను ఒక మాట చెప్తాను తల్లి, ఇప్పుడు దేవుడు కరుణించిన పూజారి వరం ఇవ్వలేదనే సామెత ఉంటుంది మన తెలుగు పల్లెల్లో. నేను అనేది ఏంటంటే వరుణదేవుడు మనకి ప్రతి సంవత్సరము 5,497 టీఎంసీ నీళ్ళు ఇస్తాడు. కానీ మన రిజర్వాయర్ల కెపాసిటీ ఎంత? ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. మనకున్న రిజర్వాయర్లు 108 రిజర్వాయర్లు ఉంటాయి. వరుసగా వాటి పేర్లు చెప్పమంటే నిమ్మల రామానాయుడు చెప్తాడు. కానీ అప్పుడున్న ఇరిగేషన్ మంత్రులను అడగండి. సార్ మధు సార్ చెప్పాడు సార్ 5,497 టీఎంసీలు వర్షాధారం వస్తాయంట. మన రిజర్వాయర్ల కెపాసిటీ అంత ఎక్కడెక్కడ ఉండే అంటే ఎన్ని టీఎంసీలు నీళ్ళు పడతాయి చెప్పమనండి. చెప్తాడు, ఒక 3 పేర్లు చెప్తాడు. అసలు టీఎంసీఏ క్యూసెక్ అంటేనే నాకు తెలియదు అని చెప్పారు కదా సార్. ఆయన ఇష్టాగోడ్స్ ఎన్టీవీ చర్చిలో ఉన్న ఒక జర్నలిస్ట్ అడిగాడు. ఆయన అడిగితే ఏమన్నాడంటే పోలవరం డ్యామ్ అది ఎప్పుడు కంప్లీట్ అవుద్దో నాకు తెలియదు అన్నాడు. అందువల్ల ఏంటంటే ఇటు ఒకడేమో పశువుల మంత్రి అమ్మ, అంటే పశువుల వైద్యుడు, వాడికి ఇరిగేషన్ శాఖ ఇస్తే ఏం తెలుస్తుంది. ఇంకొకడేం BA చదువుకున్న బేవర్సుడు, వాడికి సంజనా సుకన్య గురించి అడిగితే చెప్తాడు. కానీ వాడు సుఖం వాడు చూసుకున్నాడు, కానీ రాష్ట్ర ప్రజల సుఖం వాడు చూసుకున్నాడా? అందువల్ల మళ్ళీ ఇదంటే మాట మళ్ళీ నన్ను అన్నారే అంటారు. అంటే నువ్వు చేసి ఉంటే కదా, నువ్వు చేసిన పనులు అలా ఉండయి. అందువల్ల ఏంటంటే ఇవాళ మనకి రిజర్వాయర్స్ అంటే ఏంటంటే మనకి నాగార్జున సాగర్, శ్రీశైలం, పులిచింతల, తర్వాత మనకి ప్రకాశం బ్యారేజీ, ఇవన్నీ రిజర్వాయర్ల కింద వస్తాయి. గొళ్ళకమ్మ, అన్నమయ్య ప్రాజెక్టు, ఇట్లా రిజర్వాయర్లు. ఈ రిజర్వాయర్లు మనం మొత్తం కలిపి కూడా 753 టీఎంసీలో ఉంటుంది మన కెపాసిటీ. తర్వాత మైనర్ ఇరిగేషన్ అనే వాళ్ళకి MI ట్యాంకులు అంటారు వీటిని. ఈ MI ట్యాంకులు మొత్తం కూడా మనకి ఏంటంటే 38,442 ట్యాంకులు ఉన్నాయి. అంటే శ్రీకాకుళం టు చిత్తూరు దాకా, హిందూపురం, కర్నూలు మొత్తం కలుపుకొని ఇప్పుడున్న ఉమ్మడి 13 జిల్లాల్లో కలిపి 38,442 మైనర్ ట్యాంకులు ఉన్నాయి. ఈ మైనర్ ట్యాంకులు టోటల్ నీటి నిల్వ ఎంత సామర్థ్యం అంటే దాదాపు 97 టీఎంసీలు నీళ్ళు ఉంటాయి. ఇంకా మళ్ళీ చెక్ డ్యాములు ఉంటాయి, అంటే వాగుల మీద చిన్న చిన్న కుంటలు ఉంటాయన్నమాట. ఆ చెక్ డ్యాములు ఒక 12 టీఎంసీలు నీళ్ళు నిల్వ ఉంటాయి. అంటే నేను చెప్పిన ఈ లెక్కంతా చూసుకున్నా కూడా 938 టీఎంసీలు దాటటంలే ఓవరాల్గా. మన వరుణదేవుడు ఇస్తున్నటువంటి నీళ్ళని 5,497 టీఎంసీలు మనకి వరుణదేవుడు ఇస్తుంటే ఈరోజు మనం ఏంటంటే నీళ్లు కొనే పరిస్థితే ఉంది కదా. సకాలంలో ఒక చోట ఎండిపోతే ఇంకో చోట పంటలకు నీళ్లు లేక కరెంటు బోరు బావులతో ఊరేగుతున్నారుగా. అంటే పాలకవర్గం కూడా సరైనటువంటి ఆలోచన విధానం చేసి ఇరిగేషన్ ఇప్పుడు 3 శాఖలు ఉంటాయి. అత్యధిక నిధులు మీరు బడ్జెట్లో తీసుకొని చూడండి ఒకసారి. ఇరిగేషన్ శాఖకి ఎక్కువ నిధులు కేటాయిస్తారు, వైద్య ఆరోగ్య శాఖకి ఎక్కువ నిధులు కేటాయిస్తారు, తర్వాత విద్యాశాఖ. ఈ 3 శాఖలకే నిధులు దాదాపుగా ఓవరాల్గా చూసుకునే నెలకు 55,000 నుంచి 60,000 కోట్లు కేటాయిస్తుంది ఏ రాష్ట్ర గవర్నమెంట్ అయినా. ఎందుకంటే త్రాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీరు కావాలంటే మన శరీరంలో కూడా 70% నీళ్ళు ఉంటాయి, 30% బొక్కలో మిగతాయి ఉంటాయి. అందువల్ల నీళ్ళు అనేవి ప్రాథమిక వనరు లాంటివి. అందువల్ల నీటిని నిల్వ చేయటం, పంటలు పండితే ఆహార భద్రత ఉండాలన్నా నీళ్లు ఉండాలి. ఆహార కొరత ఇప్పుడు వన్య ప్రాణులకు కూడా ఆహారం లేకే కదా అడవిలో నుంచి బయటకు వస్తాయి. అందువల్ల మనుషులకే ఆహారం కూడు గూడు గుడ్డ అంటారు కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? వ్యవసాయ రంగం నుంచే వస్తాయి. బట్ట తయారవ్వాలంటే కాటన్ పండాల. కాబట్టి ఏంటంటే కాటన్ పండిపోతే బట్టలు నైస్ బట్టలన్నీ నుంచి వస్తాయి. అందువల్ల జై జవాన్ జై కిసాన్ అన్నట్టు రైతుకి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యము అని అంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నప్పుడు ఆరోగ్య శాఖకి ఎక్కువ నిధులు కేటాయించాలి.
తర్వాత తిండి కలిగితే కండగలగదోయ్ అన్నాడు, కండగలిగినోడే మనిషోయ్ అంటారనమాట. కాబట్టి అన్నం రావాలంటే ఏంటి, పంటలు పుష్కలంగా పండాలి. అందువల్ల ఏంటంటే ఈ అన్నిటి మీద కాదు ఏంటంటే గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి పాలన చూసే అతనికి పంగనామాలు అంటారు కదా, పంగనామాలు ఇచ్చారు. లవణ్ రెడ్డిగా మిగిలిపోయిండు. అందుకని ఆలోచన విధానంలో మార్పు రాకుండా గతం గతః కృష్తో నాస్తి దుర్భిక్షం అన్నారు. కాబట్టి దుర్భిక్షమైనటువంటి రాయలసీమ ప్రాంతానికి బంగారు పంటల బండే భూములున్నా కూడా ఆ దుర్భిక్షానికి కారణం ఏంది, జలవనరులు లేకపోవడం వల్ల. అందువల్ల రాయలసీమ ద్రోహి ఎవరు అని నిమ్మల రామానాయుడు గారు అడిగారు. రాయలసీమ ద్రోహి ఎవరంటే క్లియర్గా అర్థమైపోతుంది. అందువల్ల ఏంటంటే మనకి తెలుగు గంగ ప్రాజెక్టు నందమూరి స్వర్గీయ తారక రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్టు లాంచ్ చేసేటప్పుడు మద్రాస్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తెచ్చి వాళ్ళకి ఒక వాటర్ డ్రింకింగ్ కావాల్సి ఉంటే మేము డబ్బులు ఇస్తాము, మీరు తెలుగు గంగ ప్రాజెక్టుని స్టార్ట్ చేయండి బ్రదర్, మాకు డబ్బులు ఇవ్వమంటే ఇచ్చారు. వాళ్ళకి మనకి పూండి రిజర్వాయర్కి పోతాయి. శ్రీశైలం నుంచి పూండి రిజర్వాయర్కి మనం వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి. ఒక 15 టీఎంసీలు నీళ్ళు వాళ్ళు ఏం అడిగారంటే డబ్బులు మేము ఇస్తాం, మాకు త్రాగునీరు ఇవ్వమని అడిగితే వాళ్ళు అప్పట్లో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా మేము ఎత్తుకొని పోతామంటే కుదరదు. అంటే పైన అంటే గ్రావిటీ ద్వారా పోతూ ఉంటే నీళ్ళు ఏమవుద్దంటే పక్కనున్న పొలాలకి మోటార్లు పెట్టి పంపింగ్ చేసుకుంటారు, లేకపోతే ఆయిల్ ఇంజిన్లు పెట్టుకొని లేదంటే ఏతాలు పెట్టుకొని ఏదో విధంగా వాడుకుంటారు. భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. అండర్ గ్రౌండ్ వేసారనుకో భూగర్భ జలాలు కూడా పెరగవు అనమాట. అది ఎన్టీ రామారావు ఒప్పుకోవాలి. అట్లా శ్రీశైలం నుంచి మనకి పూండి రిజర్వాయర్కి దపదపాలుగా ఒక 15 టీఎంసీల నీళ్లు వాళ్ళకి త్రాగునీరుకి మనం ఇవ్వాలి. కాబట్టి మద్రాసు ఎక్కడుంది, శ్రీశైలం డ్యామ్ ఎక్కడుంది ఊహించుకోండి ఒకసారి. అంటే ఒకటి చిత్తశుద్ధితో చెయ్యాలి ఏ పనైనా. ఇప్పుడు ఏ మంత్రి ఆ శాఖలో పనిచేయాలి. గతంలో ఏంటంటే మంత్రులంతా డమ్మీలమ్మా. మరి గతంలో ఇప్పుడున్న మంత్రులు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఐటీ విద్యాశాఖ మంత్రి చూశారంటే లోకేష్ గారు తన పని తను చేసుకుంటా పోతున్నాడు. ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు తన పని తను చేసుకుంటా పోతాడు. అటవీ పర్యావరణము పంచాయతీరాజ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ తన పని తాను చేసుకుంటా పోతున్నారు. అట్లా ఇప్పుడు మంత్రిత్వ శాఖల్లో ఉన్నటువంటి మంత్రులు ఎవరి పని వాళ్ళు చేసుకుంటే, మా గతంలో మంత్రులకి అసలు పని లేదమ్మా, అన్నీ సర్వం వాడే. వాడు ఇంట్లో పెట్టుకున్నాడు రాజదర్బార్ పెట్టుకొని చుట్టూ ఒక 10 మంది మిడతల దండుని పెట్టుకొని వాడు ఏది చెప్తే అదేనమాట. వీళ్ళు ఏంటంటే ఆడ పెట్టమంటే ఆడ సంతకం పెట్టాడు. క్యాబినెట్లు పాడు లేదు, అంత అంబక్కు. గతంలో క్యాబినెట్ లేదు, అంత అంబక్కు. ఇప్పుడు బొత్స సత్యనారాయణకి విద్యాశాఖ ఇస్తే ఏం చేస్తాడమ్మా? అతనికి ఏదన్నా ఇది ఇవ్వాలి, ఎక్సైజ్ శాఖ ఇస్తే చేస్తాడు. కానీ బొత్స సత్యనారాయణ అంటే తాగుబోతుల శాఖ అయితే బాగుండేది. అందువల్ల అతనికి విద్యాశాఖ మంత్రి ఇస్తే 700 కోట్లు ట్యాబ్లో కొట్టేశారు. నిమ్మల రామానాయుడు గారు చెప్పింది 100% వాస్తవం. ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోబోయిందమ్మా. కారణం ఎవరు? ఆ రోజు జనరేటర్లో డీజిల్ లేక ఎత్తిపోయింది. పైనుంచి ఫ్లడ్ వస్తూ ఉంటే జనరేటర్ ఆన్ చేసి షట్టర్ లేపాలి. ఇంకొక మాట కూడా చెప్తాడు, అక్కడ ఇసుక టిప్పర్లు ఉన్నాయంట. ఆ ఇసుక టిప్పర్లు కాపాడటం కోసం డ్యామ్ని ఎత్తలేదంట. వాటర్ ప్రెజర్ పడేళ్ళకే డ్యామ్ చెక్కలు లేకపోవటం, డ్యామే కొట్టుకొని దాదాపు 39 మంది జల సమాధి అయిపోయారు. ఇది సొంత జిల్లాలోని. అంటే వాళ్ళ బొగ్గొంక అని ఒకటి ఉంటుందమ్మా, బొగ్గ అంటారు. కడపలో సెంటర్లో వస్తుంది, బొగ్గవాగు అంటారు దాన్ని. కడప టౌన్ 2గా విభజిస్తుంది. ఆ బొగ్గొంకలో చిల్ల మొక్కలు బెరకలేనోడు అది కదా మనోడు పెద్ద. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎప్పుడు చెప్తున్నాడు, అమ్మకి అన్నం పెట్టినోడు చిన్న మొక్క బంగారు గాజులు చేయించిండంట. అట్లా అసలు మాట్లాడుకుంటేనే చాలా విధిగా ఉంటుంది. నిమ్మల రామానాయుడు గారు చెప్పిన దాంట్లో ఎటువంటిది పంటకాలంలో గుర్రపు టెక్కను కూడా వాళ్ళ. కాబట్టి ఆ భారం అంతా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద పడి ఉంది. మెల్లమెల్లగా అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అవి చేస్తారు కూడా, ఎందుకంటే చాలా అవసరం కూడా. అందువల్ల నీళ్ళు అనేవి భగవంతుడు ఇచ్చినటువంటి నీళ్ళు అనేవి. ఇది ఈ జలవనరుల శాఖకి ఇంకొకటి లింక్ ఉందమ్మా, చాలామంది అర్థం చేసుకోవటం లేదు. నిమ్మల రామానాయుడు గారికి పవన్ కళ్యాణ్కి లింక్ ఉంది. ఏంటి సార్ ఆ లింక్ అంటే, కేంద్రంలో మనకి ఒక పథకం ఉంది. ఆ పథకానికి సంబంధించి 70,000 కోట్లు మనకు వస్తుంటాయి. ఆ 70,000 కోట్లు నేను గతంలో చెప్పాను, జల్ జీవన్ మిషన్ అంటారు. ఈ జల్ జీవన్ మిషన్ యొక్క లక్ష్యం నెరవేరాలంటే ఇరిగేషన్ శాఖ సహకరించాలి. ఎందుకంటే సర్ఫేస్ వాటర్ అంటారు, అంటే నదుల్లో నుంచి ఇచ్చే వాటరు వర్షాధారంగా పడిన నీళ్ళని
ఫిల్టర్ చేసి ప్రజలకు అందించాలి. బోర్వెల్ వాటర్లో భారజలాలు ఉంటాయి, అది ఆరోగ్యాన్ని ఇవ్వదు. కాబట్టి ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖలో ఈ జల్ జీవన్ మిషను కుళాయి ద్వారా ప్రతి ఇంటికి ఒక మనిషికి 55 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించాలంటే ఈ ఈ యొక్క జలవనరుల శాఖ పుష్కలంగా ఉండాలి. అక్కడి నుంచి నీళ్లు తీసుకుంటున్నప్పుడు పంచాయతీరాజ్ నుంచి కొంత డబ్బులు కూడా వసూలు చేసుకోవచ్చు. అంటే ఎక్కడైతే మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఉంటాయో, ఎక్కడైతే రిజర్వాయర్లు ఉంటాయో అక్కడి నుంచి వాటర్ పంచాయతీలు తీసుకుంటున్నప్పుడు పంచాయతీరాజ్ నుంచి వాళ్ళకి నిధులు కూడా కొన్ని అడగొచ్చు. ఇప్పుడు ఈ రెండు లింకు కాబట్టి ఆ జల్ జీవన్ మిషన్లో మీకు వాటర్ మేము ఇస్తున్నాం కాబట్టి కొంత అమౌంట్ కూడా మనం కలెక్షన్ చేసుకోవచ్చు. అంటే ఒక మనిషికి 55 లీటర్ల చొప్పున ఒక కుటుంబం భార్యాభర్త 2 పిల్లలు నలుగురు ఉన్న వాళ్ళకి 220 లీటర్లు నీళ్లు ఇవ్వాలన్నటువంటి సంకల్పం. కాబట్టి ఇవాళ లీటర్ మంచినీళ్ళు 20 రూపాయలు పెట్టి కొనేటప్పుడు కనీసం ఒక లీటర్కి కనీసం సింపుల్ వేసుకున్న 20 లీటర్లకు రూపాయి అన్న ఇవ్వాలిగా. అందువల్ల ఏంటంటే ఇది కొంచెం ఆలోచన చేసుకొని ప్రజలు కూడా ఈ జల్ జీవన్ మిషన్కి దీన్ని ఏం చెప్పారు, అమృతధార అని పెట్టారు మనోళ్ళ ప్రోగ్రాం, ఆ పథకం పేరు. కాబట్టి ఈ అమృతధార పథకానికి జల్ జీవన్ మిషన్కి ఇరిగేషన్కి లింకు, ఈ మూడు ఒక ట్రయాంగిల్ లాంటి. ఈ విధంగా ఈ కలెక్టివ్ డిసిషన్ తీసుకొని చేసుకోవడం వల్ల ప్రజలకి తాగునీరు అందించిన వాళ్ళం స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం, సాగునీరు అందించేటట్టు ఉంటుంది. కాబట్టి ఈ 3 డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ చేసుకోవాలి. అప్పుడు గతః నేను ఎప్పుడు చెప్తా, కృషితో నాస్తి దుర్భిక్షం. అంటే మనం కృషి పట్టుదలతో చేస్తే ఏదైనా సాధించవచ్చు. కొంచెం అవినీతికి దూరంగా ఉండి ఇప్పుడు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయము అని పెద్ద ఆయన అన్నాడు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చెప్పిన మాట ఏంటంటే, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. అందువల్ల ఆ విధంగా ఆలోచన చేసి ప్రజలకి సేవ చేసేటట్టు ఉండాలి. కానీ నేను ఎప్పుడు అదే చెప్తుంటా, తల్లి గర్భం నుంచి వచ్చాము, కొన్ని రోజులు మధ్యలో నాటక రంగం, ఏదో ఒక రోజు భూగర్భంలో కలిసిపోతాం. కాబట్టి పట్టకపోయేది ఏమి లేదు, ఆ డబ్బులు పెట్టి తగలెట్టుకోవడం. డబ్బులు ఉన్నాయని చెప్పుకుంటే ఆ డబ్బులు కూడా నేను తగలబెట్టలేరు. గంధపు చెక్కలతో లేకపోతే ఆ సర్కార్ తుమ్మ చెక్కలతోనే తగలబెడతారు. ఆ బూడిది కూడా గంగాజలంలో కలిసిపోద్ది, నెలల్లో కలిసిపోద్ది. పాక్కొని తినేది ఏమి లేదు. ఉన్న 4 రోజులు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే ప్రజల పక్షాన ఫలానా నాయకుడు. ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదమ్మా, సర్దార్ గౌతు లచ్చన్న అని చెప్పుకుంటాం, పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గురించి చెప్పుకుంటాం, తర్వాత మనకి ఈయన ఆచార్య ఎంజి రంగా గురించి చెప్పుకుంటాం, పొట్టి శ్రీరాముల గురించి చెప్పుకుంటాం, టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి చెప్పుకుంటాం, మనం తరిమెళ్ళ నాగిరెడ్డి గారి గురించి చెప్పుకుంటాం, దామోదరం సంజీవి గారి గురించి చెప్పుకుంటాం. అంతెందుకమ్మా, తెలుగు ప్రజల ఆత్మగౌరవమైనటువంటి దేవుడికే స్వరూపంగా నిచ్చినటువంటి కృష్ణుడైనా, రాముడైనా, భీముడైనా, ఏదైనా కానీ 64 కళల్లో ఏ కళ అయినా సరే పోషించగలిగినటువంటి సకల కళాభిరాముడు, రాముడంటే ఈయనే, కృష్ణుడంటే ఈయనంటే మన తెలుగు ప్రజల ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పేరు ఎందుకు చెప్పుకుంటారు? ఎందుకంటే మంచి చేశారు కాబట్టి చెప్పుకుంటారు. యాదవుల పేర్లు ఎందుకు చెప్పుకుంటారు? యాదవని యాదవే అంటారు, మంచోని మంచి అంటారు. అందువల్ల ఏంటంటే ఈ 3 ఇప్పుడు పంచాయతీరాజు, ఇంకా ఏం చెప్పాను మీకు, జలవనరుల శాఖ, ఈ 2 మిక్స్ అవ్వాలి. మిక్స్ అయ్యి దానిలో కూడా పంచాయతీరాజులో కూడా ఈ అమృతధార సక్సెస్ అవ్వాలంటే జలవనరుల శాఖ పటిష్టంగా ఉండాలి. అందువల్ల ఏంటంటే తీసేమ్మ అవుట్ ఆఫ్ ఆర్డర్. ఇప్పుడు ఆ 11 రెడ్డి గురించి ఇంక మాట్లాడవద్దు, ఆ రివర్స్ రెడ్డి గురించి అసలు మాట్లాడవద్దు. వాడు పులివెందల పాపులో ఎస్కోబార్గా మిగిలిపోతుండో, వాడికి ఇంక సినిమా అయిపోయింది, వాడికి రాజకీయ భవిష్యత్తు లేదు. ప్రజలు అందలం ఎక్కిస్తే వాడిని వాడే ముంచుకున్నాడు, వాడిని ఊడు ముంచలా, వాడిని వాడే ముంచేసుకున్నాడు. కాబట్టి వాడి పని అయిపోయింది. మొత్తానికి గడిచిన 5 ఏళ్లలో, అదే వైసీపీ హయాంలో అయితే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవి కూడా ముందుకెళ్ళలేదని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.